ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. గతించిన వారము సమ్మర్ క్యాంప్ వలన కొద్దిగా బిజీగా ఉండటం వలన ఆన్లైన్ సర్వీస్ పెట్టలేకపోయాను. మరొకసారి ఈ దినమందు మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన దినములన్నీ మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆరాధించడానికి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన క్రియ మీరు జరిగించండి. ప్రత్యేకంగా ఈ దినమందు ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకొని చూడగా మదర్స్ కొరకు బిడ్డల కొరకు మంచి వర్తమానం ఈరోజు మీరు అందించండి. మీ దీవెన ఆశీర్వాదాలు మాపై ఉంచమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారి, సమయం ముందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం
తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ మాటలు ధ్యానించడానికి మీ సన్నిధిలో మేము కూడి ఉన్నాం. ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు. ఎవరి కొరకు ఏ మాటలు దాచి ఉంచారో ఆ మాటలు మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ దాసునైనా అభిషేకించి మీ మహిమ కొరకు మా అందరితో మీరు మాట్లాడి మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. మరి మనందరికి కూడా దేవుడు తల్లులను ఇచ్చి ఉన్నాడు. వారిలో కొంతమందిని మనం పోగొట్టుకొని ఉండవచ్చు. మనలో చాలామంది తల్లులు మన మధ్యలో ఉన్నారు. దేవుడు మన కొరకు ఏ మాటలు దాచి ఉంచాడో ఆ మాటలు ఆలకించడానికి హృదయాలను సంసిద్ధం చేసుకోవాలని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని వాక్యంలో 10 ఆజ్ఞలలో మనం చూసినట్లయితే 5వ ఆజ్ఞ, నీకు దేవుడిచ్చేటువంటి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అనే మాట మనం చూస్తాం. తల్లిదండ్రులను గౌరవించడం అంటే వారికి ఏదో శాలువాలు కప్పడం అని కాదు, కానీ ప్రియులారా, తల్లిదండ్రుల యొక్క మాట చొప్పున విధేయులై వారిని సంతోషపెడుతూ వారిని గౌరవిస్తూ వారికి గౌరవప్రదముగా మనం జీవించటం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు వారు అంటారు, నన్ను ప్రేమించువాడు నా మాట విని దాని ప్రకారం జీవిస్తాడని చెప్పారు. అలాగే తల్లిదండ్రులను ప్రేమించువాడు వారి మాట చొప్పున జీవించే వ్యక్తిగా ఉంటాడని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక దేవుడు దీర్ఘాయుష్ను, ఆశీర్వాదాన్ని, తల్లిదండ్రులకు లోబడటంతో పాటు తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇచ్చి వారిని సన్మానించే స్థితిలో ఉన్న వారికి దేవుడు తన ఆశీర్వాదాన్ని, దీర్ఘాయుష్ని ఇస్తారన్నాడు. అలాగే తల్లిదండ్రులను అవమానపరిచేవాడు లోయకాకులు తన యొక్క కన్నులు పొడుచుకోవాలని కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అది శాపగ్రస్తమైనటువంటి జీవితం అన్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం సహజంగా గుణవతి అయినటువంటి భార్య గురించి మాట్లాడుతుందంటూ మనం మాట్లాడతాం. ఒక భార్య తన భర్తకు భార్య అయితే తన పిల్లలకు ఒక తల్లి అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుణవతి అయిన భార్య తన పిల్లలకు గుణవతి అయిన తల్లిగా ఉంటుంది. అటువంటి భార్య దొరకటం భర్తకి ఎలాంటి మేలో, అటువంటి తల్లి దొరకటం కూడా తన బిడ్డలకు అంత మేలుగా ఉంటుంది. సహజంగా తల్లులు వారికంటే ఎక్కువగా తమ యొక్క భర్త గురించి కానీ, తమ యొక్క పిల్లల గురించి కానీ, తమ కుటుంబాల గురించి కానీ ఆలోచిస్తూ ఉంటారు. చాలా త్యాగపూరితంగా ఉంటారు. కాబట్టి తల్లి బిడ్డల యొక్క సందర్భంలో ఈ 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 11వ వచనము మనం చూసినప్పుడు, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అని మనం చూస్తాం. ద క్వాలిటీస్ ఆఫ్ వైఫ్, గుడ్ వైఫ్, మంచి భార్య యొక్క క్వాలిటీస్ అక్కడ కనబడుతున్నాయి. పిల్లల యాంగిల్లో మనం చూసుకుంటూ వెళ్తే నమ్మకంగా ఉండేటువంటి తల్లి, తన తండ్రి పట్ల నమ్మకంగా ఉండేటువంటి తల్లి, గుణవతి అయినటువంటి తల్లి తన తండ్రి పట్ల నమ్మకంగా ఉంటుంది. నిజంగా ఈ లోకంలో సహజంగా స్త్రీలు తమ భర్తల పట్ల ఎంతగానో నమ్మకంగా ఉంటూ ఉంటారు. ఎక్కడో అడపాదడప మనం అక్కడక్కడ నమ్మకం చూపించినటువంటి భార్యలు కనిపిస్తారు, తల్లులు కనిపిస్తారు. కానీ సహజంగా నమ్మకమైనటువంటి తల్లులుగా, నమ్మకమైనటువంటి భార్యలుగా మనకు స్త్రీలు కనిపిస్తూ ఉంటారు. అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుతారు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అన్నమాట చూస్తాం. అక్కడి నుండి చదువుకుంటూ వెళ్తే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చును, అవిసనారను వెదకును, తన చేతులార వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వేళ్లతో కుదురు పట్టుకొని వాడుకొను అన్నమాట మనం చూస్తాం. అంటే ఆమె ఏ విధంగా కష్టజీవిగా ఉంటుందో అన్న మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
ఆర్థికంగా తన కుటుంబానికి ఎంతగానో సహకరిస్తూ, చాలాసార్లు ఆడవారు చేసేటువంటి పనికి ఒకవేళ ఉద్యోగస్తులైతే పర్వాలేదు, ఫలానా ఎంత సంపాదిస్తున్నారు అనుకుంటారు. ఇంట్లో ఉండి చేసినప్పుడు ఏం లేదండి, ఏం సంపాదించట్లేదండి, ఖాళీగా ఉంటున్నారండి ఇంట్లో అని అనుకుంటారు. కానీ వాస్తవానికి 9 to 5 జాబ్, ఒక 8 గంటలు జాబ్ చేసేదానికంటే ఇంటిలో పని 24 hours జాబ్ ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. తమకు ఎటువంటి డ్రీమ్స్, గ్రోత్ అనే దాని గురించి ఆలోచించకుండా వారు కుటుంబం గురించి ఆలోచిస్తూ వారు కుటుంబం గురించే బహు ప్రయాసపడేవారిగా ఉంటారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన చేతులతో బలంగా పనిచేస్తుంది. ఈవెన్ రాత్రిపూట కూడా తన దీపాన్ని ఆర్పకుండా రాత్రిపూట కూడా ఆమె బట్టలను తయారు చేసే పనిలో ఉంటుంది అన్నట్లుగా మనం చూస్తాం. చాలా పొద్దుపోయే వరకు కూడా పని చేస్తారు, తెల్లవారుజామునే లేచిపోతారు. నిజంగా తల్లులు ఆ విధంగా ఉండడం అనేది, అలాంటి తల్లులు ఉండడం వలన మరి ఆ కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. తన భర్త, తన బిడ్డలు తనను నమ్మే విధంగా తను జీవిస్తూ ఉంటుంది. తను కష్టజీవిగా ఉంటూ ఉంది. అంతేకాకుండా ఇతరులకు కూడా ఎంతగానో సహాయపడే ఒక స్త్రీగా, ఒక తల్లిగా ఉంటుంది. బిడ్డలకు ఒక మాదిరిగా ఉంటుంది. మరి ఒక యవనస్తుడు తన తల్లి గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, నా తల్లి ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుందో దాన్ని చూసి నేను కూడా చక్కగా ప్రవర్తించడం నేర్చుకున్నాను అని చెప్తా ఉన్నాడు. నిజంగా తల్లి యొక్క ప్రభావం బిడ్డల మీద ఎంతగానో ఉంటూ ఉంది. ప్రియులారా, ఈ తల్లి దీనులకు తన చేయి చాపే తల్లిగా ఉంటుంది. దరిద్రులకు తన చేతులు చాపుచు వారికి సహాయపడుతూ ఉండేటువంటి తల్లిగా ఉంటుంది అన్నమాట మనం చూస్తాం. మొదటిగా తల్లి నమ్మదగిన తల్లి, ట్రస్ట్ వర్ది మదర్. రెండవదిగా ఇండస్ట్రియస్ మదర్, కష్టించేటువంటి తల్లిగా ఉంటుంది. మూడవదిగా జనరస్ మదర్, ఇతరుల పట్ల దాతృత్వము కలిగిన తల్లిగా ఉంటూ ఉంది. అలాగే ఆ తల్లి మైండ్ఫుల్ మదర్గా ఉంటుంది. అంటే ఆమె చాలా ఆలోచనబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వెళ్తుంది. ముందు ఏ సమస్యలు రాబోతున్నాయో ముందుగానే ఆలోచన చేసి దాని కొరకు తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన పరిస్థితులను చక్కదిద్దుకొని సిద్ధపరుచుకొని దాని కొరకు ధైర్యంగా ఎదురు చూసే తల్లిగా ఉంటుంది. అందుకే 21వ వచనములో అంటాడు, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, చక్కటి బట్టలు ధరించుకుంటారు. ఎందుకంటే ఆమె చక్కగా కష్టపడతా ఉంది కాబట్టి. ప్రియులారా, చలి తగులుతుంది తన కుటుంబానికి అని భయపడదు. ఎందుకంటే ముందుగానే ఆ తల్లి తన బిడ్డల కోసం ప్రణాళిక చేసుకునేటువంటి తల్లిగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు అన్నమాట మనం చూస్తాం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని వద్ద పేరుకొనిన వాడై ఉండును అన్నమాట మనం చూస్తాం. అంటే పెనిమిటికి సపోర్టివ్గా ఉంటుంది, సహకారిగా, సహాయముగా, సాటి అయిన సహాయంగా ఉంటుంది. ఒక తండ్రి సక్సెస్ఫుల్గా పని చేయాలంటే తన వెనక తండ్రి ఎక్కువగా అందరికి కనబడతాడేమో కానీ వెనక తల్లి యొక్క శ్రమ ఎంతగానో ఉంటూ ఉంది. కాబట్టి బిడ్డలు వారి యొక్క సక్సెస్కైనా సరే, తమ తండ్రి యొక్క సక్సెస్కైనా వెనక వెన్నెముకగా ఉండేటువంటి వ్యక్తి కుటుంబంలో తల్లి అన్నమాట మనం చూస్తాం. ఒక భర్త దేశపు పెద్దలతో కూర్చోవాలన్నా, గవిని దగ్గర పేరుకొనిన వ్యక్తిగా ఉండాలన్నా వెనక తన భార్య పాత్ర లేకపోతే ఆ తల్లి పాత్ర ఎంతగానో ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును అంటూ ఏ విధంగా కష్టపడుతుందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఎందుకంటే సిద్ధపాటు ఉన్నప్పుడు భయం అనేది ఉండదు. సిద్ధపాటు లేనప్పుడు అయ్యయ్యో ఏం జరగబోతుంది అనేది కూడా మనకు తెలియదు కాబట్టి భయపడిపోతూ ఉంటాం, బెంబేలెత్తిపోతూ ఉంటాం. ఒక గుణవతి అయిన భార్య లేకపోతే గుణవతి అయినటువంటి తల్లి తన పిల్లల పట్ల ఎలా ఉంటుందంటే, రాబోవు కాలం విషయమై ప్రణాళిక చేసుకొని దాని కొరకు సిద్ధపడి తాను నిర్భయంగా జీవించే వ్యక్తిగా ఉంటుంది అనే మాట మనం చూస్తాం. అదేవిధంగా ఈ తల్లి జ్ఞానము కలిగి తన నోరు తెరుచును అన్నమాట మనం చూస్తాం. అజ్ఞానపు మాటలు మాట్లాడే తల్లిగా ఉండదు, జ్ఞానము కలిగి మాట్లాడే తల్లిగా ఉంటుంది. అలాగే కృపగల ఉపదేశము ఆమె బోధిస్తూ ఉంది. ఆమె మాట్లాడినప్పుడు అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి మాటలు మనకు కనిపిస్తాయన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా అలా మాట్లాడుకుంటూ వచ్చి మనం చూసేది ఏమిటంటే ఆమె ధైర్యంగా ఉండే ఒక తల్లిగా ఉంటుంది. గుణవతి అయినటువంటి భార్య కానీ, గుణవతి అయినటువంటి తల్లి కానీ
ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే సిద్ధపాటు కలిగిందిగా ఉంటుంది. ఇన్ని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చి అంటాడు, ఆమె కుమారులు లేచి ఆమెను అందరు అన్నమాట మనం చూస్తాం. ఇంత కష్టపడేటువంటి తల్లి, తన కుటుంబం కోసం త్యాగం చేసేటువంటి తల్లి, అలాంటి తల్లిని చూసినప్పుడంట తమ యొక్క కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, ఆమెకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. ఇది మనకి నేర్పించేది ఏమిటంటే, ఇటువంటి తల్లి షీ ఈజ్ వర్ది ఆఫ్ రివార్డ్. ఆమె బహుమతికి, ఏ బహుమతి? గౌరవానికి తగిన వ్యక్తిగా, ఆ గౌరవానికి అర్హురాలుగా మనకు కనిపిస్తూ ఉంది. సహజంగా ఈ లోకంలో చూస్తే ఏ తల్లి అయినా సరే, ఎక్కడో నేను ఇందాక చెప్పినట్లుగా అడప దడప అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు, కానీ ఏ తల్లి అయినా సరే ఆమె తన కుటుంబం కోసం తన జీవితాన్ని, తన కలలను, తన యొక్క ప్రణాళికలను అంతటినీ త్యాగం చేసి కుటుంబం కోసం తన జీవితాన్ని ధారబోసేటువంటిది ఒక తల్లి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన జీవితంలో ఎన్నో కలలు ఉండొచ్చు, వాటన్నిటిని పక్కన పెట్టేస్తూ ఉంటుంది. ఆశలు ఉండొచ్చు, వాటన్నిటిని పక్కన పెట్టేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎవరిలో చూసుకుంటుందంటే తన భర్తలో, తన యొక్క పిల్లల్లో చూసుకుంటూ ఉంటుంది. అటువంటి తల్లిని గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా మదర్స్ డే అనేది జరుపుకుంటూ ఉండగా, దేవుడు మనకిచ్చిన తల్లులను బట్టి మనము దేవుణ్ణి మహింపరచవలసిన వారమై ఉన్నాం. సెయింట్ ఆగస్టీన్ అంటాడు, చాలా భయంకరమైన పాపిగా జీవించిన వాడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన చెప్పే మాట ఏమిటంటే, నా తల్లి ప్రార్థనా ప్రవాహములో నేను కొట్టుకు వచ్చి తిని అంటాడు. నా తల్లి ప్రార్థనా ప్రవాహంలో నేను కొట్టుకు వచ్చి తిని. అనేక మంది యొక్క రక్షణ మనం చూసినట్లయితే వారి తల్లుల యొక్క ప్రార్థన యొక్క ప్రతిఫలమే అన్న మాట మనం చూస్తాం. అనేక మంది దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నారంటే వారి తల్లి యొక్క ప్రభావం వారి మీద ఎంతగానో ఉందన్న సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మదర్స్ డే, తల్లుల దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మరి నా తల్లి నన్ను ప్రభువులో నడిపించారు. చిన్న వయసు మొదలుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడము, భయభక్తుల్లో నడుచుకోవడము, తప్పిపోతున్నప్పుడు సరిచేయటము, ఇవన్నీ కూడా మరి నేను దేవుని సేవకునిగా మారానంటే ఇది నిజంగా నా తల్లి యొక్క ప్రభావం అని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజైతే ప్రభు సన్నిధిలో వారు ఉన్నారు. ఇలాగే చాలామంది మన ప్రియ తల్లులు ప్రభు సన్నిధిలో ఉండొచ్చు. కానీ మన నిరీక్షణ ఏంటంటే వారిని మరొక మారు మనం చూస్తాం, వారితో కలిసి ప్రభు సన్నిధిలో మనం సమయం గడపబోతున్నాం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, తల్లులుగా ఉంటూ ఉన్నవారు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఈ విధంగా గుణవతి అయినటువంటి భార్యలాగా, గుణవతి అయినటువంటి తల్లిలాగా జీవించినప్పుడు గొప్ప ఘనత మీ జీవితాల్లో వస్తుంది అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఆ ఘనత అనేది బిడ్డలు, భర్త ఇవ్వవలసిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, అలాంటి కుమారులు లేచి ఆమెను ఆ కుమారులు లేచి ధన్యురాలని పిలుస్తారంట. నిజంగా ఎంత గొప్ప ధన్యతో ఆమె, నిజంగా బ్లెస్సెడ్ విమెన్. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ తన బిడ్డలను, తన కుటుంబాన్ని దేవుని వాక్యానుసారంగా నడిపించుకుంటూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ స్త్రీ కొనియాడబడతా ఉంది. ఆ విధంగా భయభక్తులు కలిగి ఆయన మాట చొప్పున జీవించటం వలన ఆ స్త్రీ కొనియాడబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ఎస్పెషలీ ప్రత్యేకంగా కుమారులుగా, కుమార్తెలుగా మన తల్లులకు ఉన్నటువంటి వారు ఈ మాటలు వింటూ ఉంటే ఆ తల్లి శ్రమను గుర్తించవలసిన వారము మనమై ఉన్నామని నేను మరొక్క మారు జ్ఞాపకం చేస్తున్నాం. తల్లి అంత శ్రమ పడకపోతే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండేవారము కాదు. అటువంటి తల్లి కొరకు ప్రార్థన చేయడం, అటువంటి తల్లి కొరకు నిలబడటం, అటువంటి తల్లికి సహాయం చేయడం, అటువంటి తల్లిని కొనియాడటం, అటువంటి తల్లిని మనము గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు తండ్రిని తల్లిని సన్మానిస్తే దీర్ఘాయుష్నిస్తానని దేవుడు చెప్పాడు. తల్లిని తండ్రిని అవమానిస్తే లోయ కాకులు వాని కన్నులు పొడుచుకు తినును అని దేవుడు శపించాడు. నిజంగా ఎంత భయంకరమైన మాటో ఇది మనం ఆలోచించాలి. దేవునికి అత్యంత హేయమైనటువంటి సంగతి ఏమిటంటే తల్లిదండ్రులను, వారి మాటలను ధిక్కరించడమే. అపోస్తులైన పౌలు కూడా చెప్తాడు, చిన్నపిల్లలారా ప్రభువునకు వలె మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి అన్నమాట మనం చూస్తాం. మనం నిజంగా దేవునికి ఎలా లోబడతామో మన యొక్క తల్లిదండ్రులకు
ఆ విధంగానే లోబడే వారంగా మనం ఉండాలన్న సంగతి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. వారిని గౌరవించటము, వారికి లోబడటము, కేవలం ఏదో ఇది మదర్స్ డే కాబట్టి ఈరోజు స్పెషల్గా వారిని ట్రీట్ చేసి ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ తర్వాత రోజు నుంచి వారి మాట వినకుండా వారిని గాయపరుస్తూ వారిని బాధ పెడుతూ ఉంటే నష్టము మనకే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథంలో అనేక మార్లు ప్రస్తావించడం మనం చూస్తాం. అదేంటంటే నా కుమారుడా నా ఉపదేశమును ఆలకించుము అన్న మాట మనం చూస్తాం. ఆ మాటను ఆలకించినప్పుడు, తల్లి చెప్పిన మాటను ఆలకించినప్పుడు అది మనకు మేలుకరంగా ఉంటుంది, అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తల్లి మాట వినకుండా తల్లిని బాధపరిచేటువంటి వారు, తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి వారు తమకే నష్టాన్ని తెచ్చుకుంటారు. తల్లికి బాధ కలుగుతుంది కానీ మనకు మాత్రం గొప్ప నష్టం మనం కొని తెచ్చుకుంటాం. కాబట్టి ప్రియులారా, తల్లి మాట చొప్పున జీవించటము, తల్లిని గౌరవించటము, తల్లిని కొనియాడటము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క శ్రమ చాలా తక్కువగా గుర్తించబడతా ఉంటుంది. ఆ ఇంటి దగ్గర ఉండి ఏదో చేస్తున్నారులే అనుకుంటారు కానీ మేమైతే కష్టపడి వచ్చాము అనుకుంటూ ఉంటారు చాలామంది భర్తలు. వీళ్ళేం కష్టపడలేదు, ఇంట్లో కూర్చొని ఉన్నారు అనుకుంటారు. కానీ ఆ ఇంట్లో పనంతా చేసినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. అదే ఉద్యోగం చేసే స్త్రీలు అయితే అటు ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఇటు ఇంట్లో శ్రమ పడుతూ ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి తల్లులను గౌరవించటం మన బాధ్యత అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారు కూడా తల్లి గురించి, అంటే తన పరిచర్యలో చాలా ఆయన ఒత్తిడి కలిగి ఉన్నారు. ఆయన పరిచర్య అంతములో ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తల్లిని మర్చిపోలేదు. ఆమెను ఒక వ్యక్తి యొక్క బాధ్యతగా అప్పగించాడు. తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహానుకు తల్లి బాధ్యత అప్పగించి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఈరోజు ఒకవేళ ఇప్పటి వరకు తల్లులను గౌరవించని స్థితిలో ఉంటే, తల్లులను అవమానిస్తున్న స్థితిలో ఉంటే, తల్లులను బాధ పెడుతున్న స్థితిలో ఉంటే, ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉండగా అటువంటి తల్లిని కొనియాడటము మన బాధ్యత. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, చాలాసార్లు మనము దీన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటాం, శ్రమను గుర్తించలేని స్థితిలో ఉంటాం, త్యాగాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటాం. కానీ ప్రత్యేకంగా ఈ మదర్స్ డే, తల్లుల దినోత్సవందు మనము వారి యొక్క త్యాగాన్ని గుర్తిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ వారిని కొనియాడే వారంగా మనం ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి అయ్యా మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన తల్లులను బట్టి మీకు వందనాలు. ఇక్కడ ఈ మాటలు వింటున్న తల్లులందరిని బట్టి మీకు వందనాలు. ఇది ఒక గొప్ప భాగ్యమని ఎంచి దేవుడు ప్రభువా నా తండ్రి తల్లులకు ఇచ్చినటువంటి ఈ భాగ్యమని ఎంచి వారు ప్రభువా అయా నా తండ్రి శ్రమ కూర్చి త్యాగపూరితంగా వారి జీవితాలను కుటుంబం కొరకు, బిడ్డల కొరకు సమర్పించుకొని ఉండగా మా తండ్రి బిడ్డలు అటువంటి తల్లులను గౌరవించే స్థితిలో వారు ఉండడానికి సహాయం చేయండి. మీ మాట చొప్పున వారిని నా తండ్రి వారిని కొనియాడే స్థితిలో మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రభు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించండి. ప్రతి తల్లిని మీరు ఆశీర్వదించి మంచి ఆరోగ్యంతోనూ దీర్ఘాయుష్తోనూ నా తండ్రి సంతోషముతోనూ ప్రతి తల్లిని మీరు దీవించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడునుగాక. ఆమేన్.